ఇవే నా చివరి ఎన్నికలు. రాజకీయ వారసుని ప్రకటించిన కొడాలి నాని. వివేక కుమార్తె సునీత టీడీపీలోకి రావడానికి కారణమేంటి? 2024 ఎన్నికలకు తనకి చివరి ఎన్నికలని ఆయన ఎందుకన్నారు? 2029 ఎన్నికలకు తను పోటీ చేసేదే లేదని కొడాలి నాని షాకింగ్ వాక్యాలు ఎందుకు చేశారు? కొడాలి నాని రాజకీయ వారసుడు ఎవరు? కొడాలి నానికి జగన్ కి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? 2029 పోటీకి ఆయన ఆరోగ్యం బాగలేకపోవడమే కారణమా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, తాజాగా గుడివాడ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మంత్రి కొడాలి నాని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని ప్రధానంగా స్థానికంగా చర్చలు జరుగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికల్లో పోటీ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు తనకి చివరి ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలకు తాను పోటీ చేసే లేదని కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ రాజకీయాల్లో కీలక నేతగా నిత్యం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని టార్గెట్ చేసే నేతగా కొడాలి నానికి పేరుంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి కాకుండా మండల హనుమంతరావుకి ఇస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్న వేళ మండల హనుమంతరావుకి శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడ పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీపైన సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని 2024 ఎన్నికలు తనకి చివరి ఎన్నికలని, 2029 ఎన్నికల్లో తాను పోటీ చేసేదే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన వయసు 53 సంవత్సరాలని, 2029కి మరో 5 సంవత్సరాలు కలిస్తే తన వయసు 58 ఏళ్ళు అవుతుందని, ఆ వయసులో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేనని కొడాలి నాని ప్రకటించారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం కంపల్సరీగా కొట్టండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ ను చూస్తూనే ఉండండి.